హాయ్ అండి. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను బంగాళదుంప బెండకాయ ఫ్రై. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఆల్రెడీ బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఆగిన తర్వాత ఉప్పు పసుపు వేసి కలుపుకొని బాగా మళ్ళీ మూత పెట్టుకోవాలి. 90% బంగాళదుంపలు మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత దాంట్లోని ఆమ్చూర్ పౌడరు, జీరా పౌడరు, ధనియా పౌడరు వేసి కలుపుకొని 1 మినిట్ ఆగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా మనం వేసేయాలి. బెండకాయ ముక్కలు కూడా వేసేసి రెండు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కారం వేయాలి. మనం ఎంత మీ కారం ఉప్పులు మీకు ఎంత సరిపోతాయి అనుకుంటే అంత వేసుకోవాలి. కారం వేయడం చూపించడం అనేది మిస్ అయింది, సో నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చాలా బాగుందని, టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి.